90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఎస్ఎల్బిసి ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుందో అది ఇవాళ కొంత రిజర్వ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గడిచిన శనివారం రోజు ఆ ఎస్ఎల్బిసి లోపల మట్టి కూరుకుపోయింది. అందులో 8 మంది కార్మికులు ఉన్నారు. ఆ 8 మంది కార్మికులు మట్టిలో ఉన్నారా లేకపోతే టీబీఎం ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో మిషన్ లోపల ఉన్నారా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. టీబీఎం మిషన్ కొంతవరకు బయటకు కనిపిస్తుంది, కొంత మట్టిలో కూరుకుపోయింది. ఈ వర్క్ చేసే 8 మంది టీబీఎం మిషన్ లోపల ఉంటే కొంత సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏదో రకంగా వాళ్ళు బతికి బట్టగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీబీఎం లో లేకుండా బయట ఉన్నారంటే ఖచ్చితంగా ఆ అవకాశాలు తక్కువే అని చెప్పాలి. నేను ఎస్ఎల్బిసి దగ్గరికి వెళ్ళాను, అక్కడ టన్నెల్ లోపలికి వెళ్ళాను, టన్నెల్లోని పరిస్థితిని పరిశీలించాను. అన్ని చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే బలగాలు అందరూ వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ ఉంది, ఎస్డిఆర్ఎఫ్ ఉంది, అట్లాగే నేవీ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు వచ్చారు. దాదాపు ఎవరైతే రెస్క్యూ చేయగలరో వాళ్ళందరూ వచ్చున్నారు. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పేసి ఏదైతే ఉత్తరాఖండ్ లో టన్నెల్ కూరుకుపోయినప్పుడు 17 రోజుల పాటు 41 మంది ఆ రోడ్డు కోసం తవ్వుతున్న టన్నెల్లో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించిన బ్యాచ్ ఇది. వీళ్ళని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నాగర్ కర్నూలు కలెక్టర్ పిలిపించారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. అసలు టన్నెల్ లోపల పరిస్థితి ఎలా ఉంది అదొకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నేను టన్నెల్ లోపలికి వెళ్ళాను, కాకపోతే లోపల దాకా వెళ్ళకపోయినప్పటికీ టన్నెల్ లోపల వరకు వెళ్ళాను. అక్కడ సిచ్యువేషన్స్ కొన్ని నేను క్యాప్చర్ చేసాను, అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ బోర్డు మీద చూడండి, మొత్తం ఇది 13 కిలోమీటర్ల 850 మీటర్ల పొడవుంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న టన్నెల్ ఇది ఇన్లెట్. మొత్తానికి ఇదంతా శ్రీశైలం ఏరియా, వాటర్ ఏరియా, ఈ జోన్ అంతా. ఈ టన్నెల్ టోటల్ గా ఇప్పుడు వర్క్ అవుతుంది 13 కిలోమీటర్ల 850 మీటర్లు. మొత్తం ఇది 44 కిలోమీటర్లు చదువుతున్నారు. ఇక్కడ నుంచి శ్రీశైలం కృష్ణానది ఒడ్డు నుంచి శ్రీశైలంలో ఏదైతే పాతాళ గంగ అని మనం వెళ్తామో పాతాళ గంగకి యువతల నుంచి దోమలపేట దగ్గర జరుగుతుంది. అమరాబాద్ మండలం దోమలపేట కిందకి వస్తుంది. ఇది పాతాళ గంగ నుంచి మొదలు పెడితే మన్నెంవారిపల్లి అని చెప్పేసి అవతల అచ్చంపేట మండలం వరకు ఈ టన్నెల్ కొనసాగుతుంది. దాని సంగతి వదిలేద్దాం. అందులో 21 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకో 21 కిలోమీటర్లు ఇక్కడ నుంచి కావాలి. ఇక్కడ 13వ కిలోమీటర్ దగ్గర మన ఫిబ్రవరి 18వ తేదీన వర్క్ స్టార్ట్ చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు ఈ పనులు ఆగిపోయి ఉన్నాయి, పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి. అందులో కెలిలో లేరు, పట్టించుకున్న లేరు, ఎవరు లేరు. 18వ తారీఖు నుంచి కేవలం 4 రోజులు మాత్రమే పనిచేస్తారు. ఈ 4 రోజులు ఎలా పనిచేస్తారు ఇక్కడ అంటే, నేను ఇక్కడ ఒక గ్రీన్ కలర్ లో ఒకటి చూపించాను చూడండి. ఈ గ్రీన్ కలర్ లో ఒకటి ఇది దీన్నే టీబీఎం అంటారు. ఈ గ్రీన్ కలర్ లో మీకు కనిపిస్తుందంతా టీబీఎం. ఈ టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏం చేస్తుందంటే రోజుకు 3 మీటర్లు మాత్రమే టన్నెల్ తోవుతుంది. ఒక 3 మీటర్లు ఒక రోజుకి 24 గంటలు, అది కూడా 24/7 పనిచేస్తే కేవలం 3 మీటర్లు ముందుకెళ్తుంది టన్నెల్. ఆ 3 మీటర్ల మట్టిని ఇక్కడ బ్లూ కలర్ లో వేసారు చూడండి, ఇది కన్వేయర్ బెల్ట్ అంటారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకి తరలిస్తారు. ఇది మొత్తం 13వ కిలోమీటర్. అంటే ఇది టీబీఎం మిషన్ కి కన్వేయర్ బెల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ మట్టిని కన్వేయర్ బెల్ట్ మీద రాళ్ళు కావచ్చు, రప్పలు కావచ్చు, మట్టి కావచ్చు, ఏది కనపడుతుంది దీని మీద వేసేసి ఇది మెల్లగా తీసుకొచ్చి బయట డంప్ చేస్తుంది. డంప్ చేసిన ప్లేస్ నుంచి లారీలో తీసుకొని బయటపడేస్తారు. దీన్ని బయటకు తీసుకెళ్ళిపోతారు, డంప్ చేస్తారు, అక్కడ తీసేస్తారు. అయితే ఈ 13.85 అంటే 13 కిలోమీటర్ల 850 మీటర్ల దగ్గర ఎక్కడైతే టన్నెల్ వర్క్ జరుగుతుందో అక్కడ ఈ మిషన్ వెళ్ళి డ్రిల్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా శనివారం రోజు మట్టి పైనుంచి, ఇదంతా పైన అడవే, ఇది మామూలు మట్టే కదా, ఇది వచ్చేసి కుప్పగూలిపోయింది. ఈ మట్టి ఇదంతా ఇక్కడ నుంచి ఇది అడవి, ఇక్కడ ఒకేసారిగా మట్టి కుప్పగూలిపోవడంతో ఇక్కడ 2 బాక్సులు పెట్టాను వైట్ కలర్ లో, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వైట్ కలర్ ఉన్నంతా టన్నెల్లో ఉన్న మట్టి, కూరుకుపోయిన మట్టి. ఆ మట్టి ఎట్లా కూరిపోయిందంటే ఈ టీబీఎం మిషన్ మీద వచ్చి పడిపోయింది. గుర్తుపెట్టుకోండి, టీబీఎం మిషన్ ఇక్కడ డెడ్ ఎండ్ లో వర్క్ చేస్తుంది. దానిపైన ఈ మట్టి అంతా వచ్చి కూరుకుపోయింది. ఈ మట్టిలో, ఈ టీబీఎం మిషన్ లోనే మనుషులు, టీబీఎం మిషన్ సగం మట్టిలో ఉంది, సగం బయట ఉంది. ఈ కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది. ఇక్కడ నేను రెడ్ కలర్ లో గీసింది ఏంటంటే ఇది వి ట్యూబ్ అంటారు వాళ్ళు. వి ట్యూబ్ అంటే వెంటిలేషన్ ట్యూబ్. సాధారణంగా టన్నెల్ తవ్వుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే టన్నెల్ వర్క్ జరుగుతుందో అక్కడ డ్రిల్ చేసి ఒక బావిలాగా ఏర్పాటు చేసి పైనుంచి వెంటిలేషన్ ఇస్తారు. కానీ ఇది పూర్తి స్థాయి నల్లమల్ల అడవుల నుంచి, ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన రోజే పైనుంచి డ్రిల్ చేయడానికి వీల్లేదు, అది చేస్తే అటవీ ప్రాంతం డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం
అసలు ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చెప్పేసి జేపీ గ్రూప్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు ముందే ఆ ఇన్స్టాగ్రామ్ ఆ ఒప్పందంలో రాస్తున్నారు. సో జేపీ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే వీట్యూబ్ బయట నుంచి ఒక పెద్ద మోటార్ పెడతారు, మీరు విజువల్ లో చూడొచ్చు. ఆ మోటార్ నుంచి లోపలికి గాలిని పంప్ చేస్తారు, వెంటిలేషన్ ఇస్తారు. ఒకసారి టన్నెల్లోకి నడుచుకుంటూ వెళ్తే చెమటలు పడిపోతాయి. నేను ఒక 1 కిలోమీటర్ వరకే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ఆక్సిజన్ కానీ శ్వాస ఆడని పరిస్థితి ఉంది. టన్నెల్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ అందులోకి నడుచుకుంటూ వెళ్తుంటే శ్వాస ఆడని పరిస్థితి ఉంటుంది. మొత్తం వెదర్ అంతా మారిపోతుంటది. సో ఆ వెదర్ ని కండిషన్ చేయడానికి, అంటే లోపల పనిచేసే వాళ్ళకి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ వీట్యూబ్ ద్వారా వాళ్ళు గాలిని పంప్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ వెదర్ ని అక్కడ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంటారు. అయితే ఈ వీట్యూబ్ పైప్ కూడా మట్టి కూలడంతో, ఇక్కడ నేను వంచి చూపించాను రెడ్ కలర్ లో చూడండి, ఇది మట్టి కూలడంతో పూర్తిగా వంగిపోయింది అనమాట. ఈ మట్టి కూలడంతో ఈ వీట్యూబ్ వంగిపోయింది. అట్లాగే ఈ బెల్ట్, కన్వేయర్ బెల్ట్ ఉందిగా, బెల్ట్ కూడా ఆ మిషన్ కి ఎక్కడో కనెక్ట్ అయింది. సో ఈ మిషన్ ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడైతే గల్లంతైన ఇందులో గల్లంతైన 8 మంది ఎక్కడున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. చాలాసార్లు మనం వింటున్నాం ఫోన్లు రన్ అవుతున్నాయి. నిన్న నేను వెళ్ళినప్పుడు కూడా చాలా అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాల వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎఫ్డీఆర్ఎఫ్ కావచ్చు, వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నప్పుడు నేను విన్నాను. మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, విన్నాను చాలా స్పష్టంగా. ఏం చెప్తారంటే కొంతకాలం ఫోన్స్ రింగ్ అయినాయి సార్ అని చెప్తారు. ఫోన్స్ రింగ్ అయినాయి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మట్టి కూలిన దగ్గర ఈ ఫోన్స్ ఎందుకు రింగ్ అయినాయి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఈ మట్టి కూలిన దగ్గర పైనుంచి వర్షపు ధారాలు పడుతున్నాయి. ఇట్లా వర్షపు ధారాల నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడ వరకు అంటే 11వ కిలోమీటర్ వరకు నో వాటర్. ఇక్కడ వరకు వాటరే లేదు, అసలు నీళ్ళు లేవు. ఈ 2.1 కిలోమీటర్ వరకు, ఈ 11 కిలోమీటర్ ఒక రైలు కూడా ఉంటుంది. సాధారణంగా ఇది ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ మనుషులు తీసుకెళ్ళడం కోసం ఒక చిన్న ట్రాక్, ట్రైన్ ట్రాక్ లాగా ఉంది, ట్రైన్ ట్రాక్ ఏర్పాటు చేశారు. దీనిపైన రైలు వెళ్తుంటుంది, రెగ్యులర్ గా రైలు బాక్స్ లాగా ఉంటుంది, చాలా మెల్లగా వెళ్తుంటుంది. ఇది ఈ 11 కిలోమీటర్ వరకు ట్రైన్ ట్రాక్ కూడా చాలా బాగుంది, ఈజీగా యాక్సెస్ నడుస్తుంది. ఇక్కడ 2.5 కిలోమీటర్ల వరకు ట్రాక్ ను కొంత రిపేర్ చేసి దాన్ని సెట్ చేశారు. అది ట్రాక్ అంతవరకు ట్రైన్ తీసుకుపోయే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి పోవాలి అంటే కేవలం ఈ కన్వేయర్ బెల్ట్ ఎక్కి మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే నేను బ్లూ కలర్ చూపించానో ఈ కన్వేయర్ బెల్ట్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇవాళ 57 మంది మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, రాట్ హోల్ మైనర్స్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే ఆర్మీ వాళ్ళు కావచ్చు, నేవీ వాళ్ళు కావచ్చు, అందరూ కలిసి నిన్నంతా కూర్చొని ఒక స్కెచ్ చేశారు ఏం చేయాలని చెప్పేసి. ఇవాళ ఈ 57 మంది ఆపరేషన్ టీం లోపలికి వెళ్ళింది. అక్కడ ఈ మట్టిని కదిలిస్తే ఏం జరుగుతుందనే సెర్చ్ చేస్తుంది. ఎందుకు ఎన్ని రోజులు, ఈ 4 రోజుల నుంచి ఎంత టైం పడుతుందని నేను అడిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు ఏంటంటే, మామూలుగా మిషన్ తో వర్క్ చేసినప్పుడే ఇక్కడ మట్టి వచ్చి కుప్పకూలిపోయింది. సో దీన్ని కదిలించామనుకోండి, అవతల నుంచి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో తట్టుకోలేము. ఇందులో ఉన్న 8 మందిని రెస్క్యూ చేయడానికి మనం సాహసం చేస్తే, వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళిన మిగతా 10 మందో 15 మందో 12 మంది వీళ్ళే ఉన్నారు, రాట్ హోల్ టీం వాళ్ళే ఉన్నారు, రాట్ హోల్ మైనర్సే ఉన్నారు. వాళ్ళతో పాటు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు దాదాపు మొత్తం 57 మంది పోయారు. ఇప్పుడు లెక్క ప్రకారం 57 మంది కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అనేది ఎన్డీఆర్ఎఫ్ అంచనా. అందుకోసమని ఈ మట్టిని తవ్వి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఒకవేళ తవ్వినా కూడా ఆ మట్టిని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ టీబీఎం పనిచేయాలి, టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేయాలి. టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తేనే కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి బయటకు వస్తుంది. సో టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేసే పరిస్థితిలో లేదు. సో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడైతే ట్రైన్ ఉందో, ఇంకో ట్రైన్ ఉందని చెప్పాను కదా, అక్కడ ఆ ట్రైన్ లో ఆ మట్టిని తవ్వి పోసి అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ ట్రైన్ మిషన్ లో రోజు ఎన్నిసార్లు ట్రైన్ లోపల వెళ్ళి రాగలరంటే లెక్కలేస్తే పోవడానికి 1 గంటన్నర, రావడానికి 1 గంటన్నర. రోజు ఒక ట్రిప్ మట్టిని తేవడానికి 3 గంటలు పడుతుంది. 13 కిలోమీటర్లు నడవడానికే 3 గంటలు పడుతుంది. అంటే ఒక రోజుకి ఎంత వస్తుందో మనం అంచనా వేయొచ్చు. సో ఇలా ఆపరేషన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుందనే అంచనా కూడా చాలా స్పష్టంగా లేదు. సో ఈ టెన్షన్ అక్కడ కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైం ఇది తవ్వితే ఈ మట్టి వెనక భాగం నుంచి ఎంతవరకు లోపలికి ఫ్లోటింగ్ దోసుకొస్తుందో అంచనా కూడా లేదు. ఇక్కడే మొత్తం ఆపరేషన్ అంతా బ్రేక్ అయింది. ఏం చేయాలో అనే అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. మొత్తానికి అయితే ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కలిసి ఈ లాస్ట్ పాయింట్ వరకు చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. కొద్దిసేపటి క్రితమే వీళ్ళు చివరి పాయింట్ వరకు, ఇంకో కలర్ లో మీకు చూస్తాను, ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అయితే ఈ చివరి వరకు చేరుకున్నారని ఇప్పుడే తెలుస్తోంది. ఇప్పుడు ఇంత ముందుకు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఇక్కడ వరకు వచ్చేసారు. దాదాపు 13వ కిలోమీటర్ వరకు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఈ లాస్ట్ కున్న ఈ కొంత భాగాన్ని 600 మీటర్ల భాగాన్ని టచ్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఇవాళ ఇంతవరకు వచ్చినట్టుగా తెలుస్తుంది, డెడ్ ఎండ్ వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వస్తే ఒకవేళ మట్టిని తొలగిస్తే ఇప్పుడు అందులో ఉన్న 8 మందిని రెస్క్యూ చేసే
అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఒక భారీ లక్ష్యంతో దాదాపు నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల కోసం సాగునీరు అందించడం కోసం 4 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడం కోసం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు రూపొందించారు. 2005లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్ట్ ని రూపకల్పన జరిగింది. 2010లోనే పూర్తవ్వాల్సింది. కానీ ఇంతవరకు కొన్ని రకరకాల రాజకీయ కారణాల వల్ల బడ్జెట్ అలొకేషన్ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ పెండింగ్ అవుతూ వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకోసా పెండింగ్ అయింది. మొత్తానికి లాస్ట్ బడ్జెట్ లో రేవంత్ రెడ్డి 800 కోట్లు ఎస్ఎల్బిసి కోసం కేటాయించారు. ఆ 800 కోట్లు బడ్జెట్ కేటాయింపులతో జేపీ గ్రూప్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసింది. కేవలం 4 రోజులు మాత్రమే పని ముందుకు కొనసాగింది. 5వ రోజు అంటే ఫిబ్రవరి 18వ తేదీన పని స్టార్ట్ అయింది. 22వ తేదీన టన్నెల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇది ఇప్పటి వరకున్న వాస్తవ పరిస్థితి. టన్నెల్లో ఏం జరుగుతుందని చెప్పడం కోసం ఈ ట్యూబ్ ఇదంతా గీసి చూపించే ప్రయత్నం చేస్తే నిన్న ఎన్డీఆర్ఎఫ్ కూడా ప్రతిరోజు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కూడా ఎవ్రీడే ఈ మ్యాప్ ని చూపిస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్స్ ఏందో వచ్చిన మీడియా వాళ్ళకి కావచ్చు, లేకపోతే మంత్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు అంచనా వేస్తారు. మొత్తం సమస్య అంతా ఈ 600 మీటర్లలోనే ఉంది. ఈ 600 మీటర్లలో మట్టిని కదిలిస్తే ప్రమాదమా? 600 మీటర్లలోనే ఈ టీబీఎం మిషన్ ఇరుక్కుపోయింది. 600 మీటర్లోనే ఆ టీబీఎం మిషన్ దగ్గర 8 మంది ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ 600 మీటర్లు క్లీన్ చేస్తే గానీ ఈ టన్నెల్ వర్క్ ఇక్కడ నుంచి ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న జేపీ గ్రూప్ అధినేత కూడా అక్కడికి వచ్చారు. ఆ పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదం సహజమైందని చెబుతున్నారు. మొత్తంగా అయితే టన్నెల్ లో ఉన్న 8 మంది పైన దాదాపు ఆశలు పెట్టుకోవాలా వద్దా అనేది కూడా కనీస అంచనా కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇది మొత్తంగా ఎస్ఎల్బిసి దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.